ఓం నమో వెంకటేశాయ. నృకాయ రథమాసీనా నృజాతిమతి సంపీనా గోవింద గోవింద. త్వంగౌరవం రూపముపాహరన్నరం స్థితోదయాయ అపి చాప్య విశ్వం సూర్యో యథా దిక్షుపయన్ విసారితాం స్వచ్ఛే స్థితో ద్విర్నను వృద్ధకాంతిమాన్ అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవాల్సిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలాసేవ్య పాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం. నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశతభాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారు మోక్షధర్మసార సంగ్రహంలో భాగంగా ఆత్మానం చేద్విజానీయాత్ పరం జ్ఞానధుతాశయ కిమిచ్చన్ కస్యవా హేతో దేహం పుష్ణాతి లంపటః అనే వాక్యం పలికారు. ఆత్మస్వరూపం తెలుసుకోక అందరూ ఈ దేహము శరీరము ఆ శరీరంతో వచ్చేటువంటి ప్రయోజనాలు వీటి వెంట పడిపోతున్నారు. కానీ ఆత్మస్వరూపాన్ని గురించి ఒక్కసారి తెలుసుకుంటే ఆత్మస్వరూపం యొక్క అఖండానందం అనేది కనుక అనుభవంలోకి వచ్చేస్తే ఇంకా కోరుకోవలసింది ఏముంటుంది? కోరికే లేనప్పుడు ఈ దేహాల వెంట దేహానికి సంబంధించిన వస్తువుల వెంట ఏం పడతారు అని అన్నారు. ఈ లంపటులుగా ఉండటం అనేది అజ్ఞానం వల్లనే ఉంటుంది. కానీ జ్ఞానం అనేది కలిగితే ఈ లంపటత్వం అనేది పోతుంది కదా అని అన్నారు. ఏమన్నారు? ఎంతసేపటికి దేహాన్ని తిట్టిపోస్తూ ఉన్నారు. ఏం మాట్లాడినా సరే దేహం మీద నేను అనే భావం వదిలిపెట్టాలి అంటారు. దేహం నాది అని అనుకోకూడదంటారు. దేహం మీద నేను నాది అనే భావన అజ్ఞానంవి అంటారు. ఉన్న దేహాన్ని ఏం చేసుకోవాలి? పోనీ వదిలేసుకోవటమేనా? ఉన్న దేహాన్ని విడిచిపెట్టడం తప్పంటారు. అదే దేహాన్ని నేను నాది అనుకోవద్దంటారు. ఏమి చేయొద్దంటే ఉన్న దేహాన్నితో ఏం కావాలి, ఏం చేసుకోవాలి, దీన్ని ఎలా మనం మేనేజ్ చేసుకోవాలి అని రకరకాల సందేహాలు వస్తాయి కదా. ఆ సందేహాలకి సమాధానం చెప్పడం కోసం ఒక 6 శ్లోకాలని మహర్షి గారు తీసుకున్నారు. దీనికి కఠోపనిషత్తులోనూ ముండకోపనిషత్తులోనూ చెప్పినటువంటి విధానాలని మనసులో స్ఫూర్తిగా ఉంచుకుని తన గ్రంథంలో మొదలు పెడుతున్నారు. ఆహుశరీరం రథమింద్రియాణి హయానభీషూన్మన ఇంద్రియేశం వర్త్మాని మాత్రాధిషణాంచ సూతం సత్వం బృహద్బంధురమేష సృష్టం అని ప్రారంభిస్తున్నారు. శరీరం నేను నాది అని అనుకోకూడదు అనేది నిజం. అలాగని శరీరాన్ని విడిచిపెట్టేయాలి, ఏదో ఇంకా చాలు బతికింది చాలు అని అనుకోవాలి అనేది తప్పు అనేది కూడా అంతే నిజం. రెండూ ఉన్నాయి. శరీరాన్ని నేను నాది అని అనుకోకపోయినా శరీరంతో సాధించుకోగలిగినటువంటి ఒక విశేషం ఉంది. దాన్ని సాధించుకోవాలి. అలా సాధించుకునేందుకు వీలుగా రెడీ చేద్దామని చెప్పి మాటలు చెప్తున్నాను తప్ప ఎటు కాకుండా పొమ్మని అనటం లేదు. శరీరంతో తత్వజ్ఞానాన్ని సాధించవచ్చు. శరీరంతో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఆహు
కొంతమంది అంటే కఠోపనిషత్తులోని యమధర్మరాజు గారిలో లాంటి వాళ్ళు చాలామంది చెప్పారు. ఏమని చెప్పారు? శరీరాన్ని ఒక రథంగా భావించుకోండి అని చెప్పారు. శరీరం రథం. ఆ శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాణి హయాహ, రథానికి పూంచినటువంటి గుర్రాలు. ఇంద్రియాలు, శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలు ఆ రథానికి కట్టినటువంటి గుర్రాలు. రథం ఇంద్రియాణి హయాన్ అభీషూన్ మనః ఇంద్రియేషం. ఈ దీనికి ఇంద్రియాలకి అలాగే శరీరానికి లేదా గుర్రాలకి రథానికి ఉండేటువంటి ఈ తాళ్ళని మనసులో ఉండేటువంటి విశేషాలు అని చెప్పారు. అభీషూన్ మనః ఇంద్రియేషం, మనస్సుగా చూసుకోమని చెప్పారు. మనస్సుని ఈ తాడులాగా ఎందుకు భావించాలి అనే దానికి కారణంగా కూడా ఇంద్రియేషం మనః అని చెప్పారు. ఇంద్రియాలను నియంత్రించేది మనస్సే కదా. కాబట్టి ఇంద్రియాలని గుర్రాల స్థానంలో పెడితే ఆ గుర్రాలను నియంత్రించేటువంటి తాడు లాంటిది ఈ మనస్సు అని అర్థం చేసుకోమన్నారు. ఈ గుర్రాలు నడవటానికి దారి కావాలి కదా. ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు, ఆ గుర్రాల వెనకాల ఉండేటువంటి మనస్సు, ఇవి నడవటానికి దారి కావాలి కదా. వర్త్మాని మాత్రాహ అని చెప్పారు. దారులు శబ్దాది విషయాలు, మాత్రాహ మీయంతే ఇది మాత్రాహ, ఆయా విషయాలు, తెలుసుకోబడేటువంటి విషయాలు, మనం తెలుసుకునేటువంటి విషయాలు, వాటిని దారులుగా చెప్పారు. వర్తమాని మాత్రాహ. ఈ రథం మొత్తానికి ఇద్దరు ముఖ్యులున్నారు. ఒక ఆయన తక్కువ స్థాయి ముఖ్యుడు, ఇంకొక ఆయన ప్రధానుడు. తక్కువ స్థాయి ముఖ్యుడు ఆ రథానికి సారథి. ఆయన నడిపిస్తేనే రథం నడుస్తుంది, ఆయన చెప్పినట్లుగానే రథం నడుచుకుంటుంది. అది ధిషణాంచ సూతం, ఆ సారథిగా బుద్ధిని పెట్టుకోమన్నారు. మనస్సు, ఇంద్రియాలు ఏ విషయాల మీదకి వెళ్ళాలి అనే విషయాన్ని నిర్ణయించేది అధ్యవసాయం లేదా నిశ్చయ రూపంలో ఉండేటువంటి బుద్ధి అని అర్థం చేసుకోమన్నారు. ఇలాంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అనేటువంటి వాటితో కూడినటువంటి శరీరం ఒక రథం. సత్వం ఇది చాలా ప్రధానమైనటువంటిది. బృహద్ బంధురం చాలా పెద్దది, ఇంకా కూడా బృహత్ పెద్దది. బృహద్ బంధురం చాలా పెద్ద బంధనాలను తెచ్చిపెట్టేది. ఈ రథం ఎన్నో బంధనాలను, ఎంతో పెద్ద బంధనాలను తెచ్చిపెడుతుంది. ఇలాంటి రథాన్ని ఎవరు సృష్టి చేశారయ్యా అంటే ఈశ సృష్టం, ఈశ్వరుడు సృష్టి చేశాడు. ఈశ్వరుడు ఈ రథ యజమాని కోసం, ఆత్మ కోసం, జీవుడి కోసం సృష్టి చేశాడు అని అర్థం చేసుకోవాలి. ఈశ్వరుడు సృష్టి చేయగా ఈ రథం వచ్చింది. ఈశ్వరుడు సృష్టి చేయగానే ఈ దేహం ఉంది. ఈ దేహంలో ఉండేటువంటి మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి ఎప్పటికప్పుడు విషయాల మీదకు పరుగులు పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాయి. విషయాల మీదకు పరుగులు పెడుతూ అవి జీవుడికి బంధనాలను తెస్తున్నాయి అనే విషయాన్ని మొదలు ప్రాథమికంగా గుర్తుంచుకోవాలి అని చెప్పారు వాళ్ళు. ఆహు శరీరం రథం ఇంద్రియాణి హయాన్ అభీషూన్ మన ఇంద్రియేశం వర్తమాని మాత్రాధిషణాంచ సూతం సత్వం బృహద్ బంధురమీశ సృష్టం. ఈ శరీరాన్ని రథంగా భావిస్తే ఏమొచ్చేసింది? రథంగా భావించి ఏం చేయాలి అంటే దానికి చెప్తున్నారు, అక్షం దశప్రాణమధర్మధర్మౌ చక్రేభిమానం రథినంచ జీవం ధనుర్హితస్య ప్రణవం పఠంతి శరంతు జీవం పరమేవ లక్ష్యం అని అంటున్నారు. అక్షం దశప్రాణం, ఆ శరీరం అనేటువంటి రథానికి ఉండేటువంటి చక్రాలకి ఉండే అక్షం దండాలు లేదా రథాన్ని చక్రాలను కలిపేసేటువంటి దండాలు, ఈ దండాలు దశ ప్రాణం, 10 ప్రాణాలు. మనకు తెలిసిన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలు అనేటువంటి 5 ప్రాణాలు,
కొంచెం ప్రసిద్ధం కానటువంటి నాగశ్చ కూర్మ కృకర దేవదత్తో ధనంజయ అనేటువంటి 5 ప్రాణాలు, మొత్తం 10 ప్రాణాలు. 10 ప్రాణాలు అనేటువంటి ఆ కర్రల మీద ఈ శరీరం అనేది నిల్చునుంది. శరీరానికి, రథానికి, ఈ చక్రానికి సంబంధం దానివల్ల వస్తుంది. మరి కర్రలున్నాయి, మరి ఈ రథం, ఈ శరీరం అనేటువంటి రథానికి చక్రాలేవి అంటే ధర్మాధర్మవు చక్రే, ధర్మాధర్మాలు దీనికి చక్రాలు. తత్ర ఆ శరీరం మొత్తాన్ని రథంగా తీసుకుంటే దానికి స్వామి ఎవడు, ఈ రథానికి యజమాని ఎవడు అంటే అభిమానం రథినంచ జీవం. అభిమానం, ఈ శరీరం నేను అనే భ్రమలో ఉన్నాడే ఆయనే ఈ శరీరానికి రథి, శరీరం అనేటువంటి రథానికి రథి. ఆయనకే జీవ అని పేరు. ఈ శరీరంలో జీవిస్తున్నాడు కాబట్టి ఆయనకి జీవ అని పేరు. అక్షం దశప్రాణం అధర్మధర్మవు చక్రే అభిమానం రథినంచ జీవం. ఇలా అసలు ప్రాథమికంగా ఈ శరీరాన్ని గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని ఈ శరీరంతో, ఈ శరీరం అనేటువంటి రథంతో, ఈ శరీరం అనే రథాన్ని ఎక్కి ఒక యుద్ధం చేయాలి. ఏం యుద్ధం చేయాలి? ధనుర్హితస్య ప్రణవం పఠంతి. చేత్తో విల్లు తీసుకోవాలి. ఆ విల్లు ప్రణవం అనేటువంటి విల్లు, ఓంకారం అనేటువంటి విల్లు. ధనుర్హితస్య ప్రణవం పఠంతి. శరంతు జీవం. మరొక చేతిలో బాణం తీసుకోవాలి. ఆ బాణాన్ని తననే అని అనుకోవాలి. బాణం జీవుడి కంటే వేరుగా ఉండటానికి వీల్లేదు. జీవుడు తననే తాను బాణం అని అనుకోవాలి. అనుకుని పరమేవ లక్ష్యం, ఆ పరమాత్మను లక్ష్యంగా చేసేసుకోవాలి. ఆ పరమాత్మ మీదకు ఈ బాణం వేసేందుకు సన్నద్ధం అవ్వాలి. యుద్ధం పూర్తి స్థాయి యుద్ధం కాదు, ఒకే ఒకసారి బాణం వేసేటువంటి యుద్ధం, అది చేయాలి. ఈ యుద్ధం గెలుపు కోసం లేదా ఎవరి మీదైతే యుద్ధం ప్రకటించుకున్నామో వారిని ఓడించటం కోసం కాదు, వారిలో కలిసిపోవటం కోసం యుద్ధం చేయాలి. అలాంటి యుద్ధాలు కూడా ఉంటాయి కదా, మమ్మల్ని మీలో కలుపుకోండి అని యుద్ధాలు ఉంటాయి కదా, విడదీయకండి అని యుద్ధాలు చేస్తారు కదా, అలాగే ఇది కూడా చేయాలి. అక్షం దశప్రాణం అధర్మధర్మౌ చక్రేభిమానం రథినంచ జీవం ధనుర్హితస్య ప్రణవం పఠంతి శరంతు జీవం పరమేవ లక్ష్యం అని మహర్షి గారు అన్నారు. కఠోపనిషత్తులో ఉండే ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనఃప్రగ్రహమేవచ ఇంద్రియాణి హయానాహుర్విషయాంస్తేషు గోచరాన్ ఆత్మేంద్రియమనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణః అనేటువంటి రథి రూపక కల్పన అనే విన్యాసాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. దాంతోపాటుగా ప్రణవో ధనుశరోహ్యాత్మ బ్రహ్మతల్లక్ష్యముచ్యతే అప్రమత్తైన వేద్ధవ్యం శరవత్ తన్మయో భవేత్ అనే ముండకోపనిషద్వాక్యంలోని సగభాగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. రథరూపక కల్పనను మాత్రమే చేసి దాన్ని ఒకవైపుగా తీసుకెళ్ళింది కఠోపనిషద్వాక్యం. అక్కడి నుంచి సగం తీసుకుని ముండకోపనిషత్తులో కేవలం ధనుర్బాణాలను గురించి మాత్రమే ప్రస్తావన ఉంటే ఈ ధనుర్బాణాలని, ఈ రథరూపక కల్పనని రెండిటినీ కలిపేసి నారద మహర్షి గారు ఈ రకమైనటువంటి ఉపదేశం చేస్తున్నారు. శరీరం అనేది ఒక రథమైతే ఆ రథానికి యుద్ధానికి బయలుదేరినట్లుగా ఈ శరీరాన్ని రథంగా చేసుకుని దీని మీద ప్రణవం అనేటువంటి ధనుస్సును తీసుకుని తనను తాను బాణంగా చేసుకుని పరమాత్మలో కలిసిపోవటానికి యుద్ధం చేసుకోవచ్చు. ఇలా చేసుకోవటానికి శరీరాన్ని వాడుకోవచ్చు. శరీరాన్ని ఇలానే సరిగ్గా వాడుకోవచ్చు, ఇలా కాకుండా మిగతా రకాలుగా వాడుకోవటం అనేదాన్ని మాత్రమే నేను నిందిస్తున్నాను అని నారద మహర్షి గారు చెప్తున్నారు. కాన్సెప్ట్ బాగుంది. కాన్సెప్ట్ ఉపనిషత్తులలో ఉన్నది కాబట్టి అద్భుతంగా ఉంది. అందులో డౌట్ లేదు. మనకి అందులో ఏమీ విప్రతిపత్తి లేదు. శరీరం లేదా ఏదైనా ఒక వస్తువు దాని యొక్క ఉన్నత స్థాయి వాడకాన్ని ఉన్నత స్థాయిగా ఉంచుకుంటే ఎక్కువ ప్రయోజనం. అలా కాకుండా తక్కువ స్థాయిగా కనుక దాన్ని వాడుకుంటే ఏం పెద్ద ఉపయోగమేమీ ఉండదు. కాబట్టి సరిగ్గా వాడట్లేదు అనే కాన్సెప్టు, అసలు వాడుకోవాల్సిన రీతి వేరుగా ఉంది అనేటువంటి పాయింట్ మనకి నచ్చినాయి. కానీ ఇలా శరీరంతో ఇంత పని చేయవలసి ఉండగా ఎందుకు శరీరంతో ఇలాంటి యుద్ధాన్ని ఎవరూ చేయలేకపోతున్నారు అనే ప్రశ్న మాత్రం మిగులుతుంది. ఎందుకు చేయలేకపోతున్నారు?
శరీరం అనేది ఇంత పెద్ద రథమైతే ఈ రథంలో హాయిగా ఎక్కి ప్రణవోపాసన ద్వారా ఆ పరమాత్మను అందుకునేందుకు వీలుంటే, ఆ పరమాత్మలో కలిసిపోయేందుకు వీలుంటే, ఆ పరమాత్మ అనేటువంటి అఖండానందం అనే సముద్రంలో హాయిగా ఈదులాడే అవకాశం ఉంటే ఎవరూ ఎందుకు వాడుకోవటం లేదు? దాదాపుగా ఎవ్వరూ వాడుకోవట్లేదు కదా, ఎందుకు వాడుకోవట్లేదు అనే సందేహం వస్తుంది కదా. దానికి మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. రాగో ద్వేషశ్చ లోభశ్చ శోక మోహౌ భయం మదః మానోపమానో సూయాచ మాయా హింసాచ మత్సర. ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించిన బుద్ధి, జీవుడు వీళ్ళందరి యొక్క సమూహంలో కలుగుతున్నాయి. రాగ ఏదైనా ఒక వస్తువు మీద కోరిక, ద్వేష ఏదైనా ఒక వస్తువు మీద కోపం లేదా వ్యక్తి మీదైనా, ఈ కోరిక తీరకపోతే వచ్చే కోపం కావచ్చు, మరొక కారణంతో వచ్చే కోపం కావచ్చు ద్వేషం. లోభశ్చ పరుల సొమ్ము అప్పనంగా వాడేసుకుందాము అనేటువంటి అత్యాశ లేదా పేరాశ. శోక ఎప్పుడు దుఃఖం. మోహ ఎవరి మీద వ్యామోహం, ఏమీ తెలియకపోవటం అనేటువంటి అంశాలు. ఎవరి మీద వ్యామోహం ఉందో లేదా ఏమీ తెలియకపోవటం అనేది ఎలా ఉందో తెలియని పరిస్థితి మోహం. భయం, కానరాని భయం. బయటికి ధైర్యంగా బింకంగా ఉన్నా సరే లోపల చాలా గూడు కట్టుకుని ఉన్నటువంటి భయం. మద ఈ కాస్తలో ఎంతో కొంత సంతోషం, ఈ కాస్తలో ఎంతో కొంత అహంకారం, గర్వం. మాన ఈ కాస్తలో ఎంతో కొంత గౌరవం. అవమాన ఎవరో అవమానం చేస్తున్నారనేటువంటి బాధ, దుగ్ధ. అసూయ ఇతరుల గుణాల మీద దోషారోపణ చేసేటువంటి స్వభావం. దీనికి తోడు మాయాచ వంచేటువంటి విధానం, వాళ్ళని రకరకాల మాటలతో మోసం చేసేటువంటి అలవాటు. హింస తనను తాను కాక మిగతా ప్రాణులన్నిటినీ ఏదో విధంగా మాటలతోనో చేతలతోనో మానసికంగానో ఎలాగో ఒకలాగా హింస చేయటం అనేటువంటి హింసా స్వభావం. మత్సర ఎవరికైనా మంచి జరుగుతుంటే బాధపడిపోతూ కూర్చోవటం, ఏడుస్తూ కూర్చోవటం. పక్కవాడింట్లో పెళ్లి జరుగుతుంటే అకారణంగా ఏడవటం, కుదిరితే అక్కడికి వెళ్ళి ఏడవటం, కుదిరితే అక్కడికి వెళ్ళి ఏదైనా పాడు చేద్దామని అనుకోవటం, కుదరకపోతే ఇంట్లో కూర్చుని ఏడవటం. ఇలాంటి ఓ దిక్కుమాలిన అలవాటు మాత్సర్యం. ఇవన్నీ కూడా ఈ మనసులో గూడు కట్టుకున్నాయి. రాగో ద్వేషశ్చ లోభశ్చ శోక మోహౌ భయం మదః మానః అవమానః మాయాచ అసూయ మాయాచ హింస చ మత్సర అనేటువంటి 13 గుణాలు ఇక్కడున్నాయి. ఇవి కాక రజ ప్రమాద క్షుత్ నిద్ర శత్రవస్త్వేవమాదయ. రజస్తమ ప్రకృతయ సత్వ ప్రకృతయ క్వచిత్. ఇది కాక రజ అభినివేశం, ఒకదాని మీద మొండి పట్టుదల, ఇది ఒకటి ఉంది. ప్రమాద ఎప్పటికప్పుడు తప్పటడుగులు వేస్తూ ఉండటం, తప్పులు చేస్తూ ఉండటం అనే లక్షణం ఉంది. క్షుత్ ఎప్పటికీ తీరని ఆకలి ఉంది. నిద్ర ఎప్పుడు పడుతాయో అప్పుడు వచ్చేటువంటి నిద్ర ఉంది. ఇవన్నీ కూడా వెనకాల శ్లోకంలో చెప్పుకున్న 13 రజ ప్రమాద క్షుత్ నిద్ర అనేటువంటి 4 మొత్తం 17 ఏవమాదయ ఇలాంటివి లెక్కలేనన్ని ఇవన్నీ కూడా ఉన్నాయి. ఉంటే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా శత్రువులు. ఎక్కడున్న శత్రువులు? తనలోనే ఉన్న శత్రువులు. ఈ రథాన్ని ఎక్కినటువంటి స్వామిలోనే ఉండేటువంటి శత్రువులు. ఈ శత్రువులు పని చేయనిస్తాయా? బయట శత్రువులతో యుద్ధం చేయొచ్చు, అంతఃశత్రువులు ఎక్కడికక్కడ కుమ్మేస్తూ ఉంటే లేదా వెన్నుపోట్లు పొడి చేస్తూ ఉంటే, విజయం వైపు ఒక్క అడుగు వేద్దామని అడుగు తీస్తే వెన్నుపోట్లు పొడి చేస్తూ ఉంటే, అసలు ఏ పని చేయనివ్వకుండా ఉంటే, ఏ మంచిని రానివ్వకుండా కూర్చోబెట్టేస్తూ ఉంటే, పడుకోబెట్టేస్తూ ఉంటే, లేదా పాతాళంలోకి తోసేస్తూ ఉంటే పనేం చేస్తాడు? యుద్ధమేం చేస్తాడు? ఏం గెలుస్తాడు? యుద్ధం చేయలేక, గెలవలేక, ఈ శత్రువులతో పోరాడలేక, అసలు వీళ్ళని శత్రువులుగా అనుకోవటం ఎందుకు, ఇవన్నీ నా మిత్రులు అని అనుకుంటే సరిపోతుంది కదా అని వీళ్ళతో మిత్రభావం పెంచుకుని కానరాని శత్రువులతో ఎక్కడ లేని స్నేహం చేస్తూ వాటినే పరమావధిగా భావిస్తూ కాలక్షేపం చేస్తున్నాడు కదా. చేస్తున్నవాడు ఏం గెలుస్తాడు? రజ ప్రమాద క్షుత్ నిద్ర శత్రవస్త్వేవమాదయ. ఇలాంటివి లెక్కలేనివి, పేరులేనివి ఎన్నెన్నున్నాయి. వీటి పిల్లలు, వీటి మనవలు, వీటి మునిమనవలు లాంటి భావాలు ఎన్నున్నాయి. వేలు, లక్షలు, కోట్లు ఉన్నాయి.
ఈ భావాలన్నీ శత్రువులుగా పనిచేస్తుంటే ఒక్కడు ఏం పనిచేస్తాడు? ఏమి యుద్ధం కోసం మొదలు పెడతాడు? ఏమి విజయం కోసం ప్రారంభం చేసుకోలేడు కదా. అదవుతోంది. శత్రువులుగా గుర్తించవలసినటువంటి ఈ భావాలను గుర్తించి వాటి మీద గెలుపు సాధించి వాటన్నిటినీ బయటికి తోసేసి శత్రువులందరినీ ఏరి పారేసి తర్వాత యుద్ధానికి వెళ్ళాలి. చేయవలసిన అసలు యుద్ధం చేయాలి. వీడు అసలు శత్రువులనే గుర్తించట్లేదు కదా. గుర్తించకపోతే ఎలా అవుతుంది? ఓకే, శత్రువులని గుర్తించట్లేదు అనే మాట బాగానే ఉంది. అసలు ఈ శత్రువులు ఎక్కడి నుంచి వచ్చి పడ్డారు అని వెతకాలి కదా. అంటే రజస్తమః ప్రకృతయః, ఈ శరీరాన్ని తయారు చేసిన, శరీరంలో ఉండే ఇంద్రియాలు, బుద్ధులు వీటన్నిటినీ తయారు చేసినటువంటి రజోగుణము, తమోగుణము అనేటువంటి 2 గుణాలు వీటిని తయారు చేసినాయి. ఒక్కొక్క చోట క్వచిత్ సత్వ ప్రకృతయః, సత్వగుణం కూడా కొన్ని భావాలను తయారు చేసింది. చాలా వరకు రజోగుణంతో తయారైనవి, చాలా వరకు తమోగుణంతో తయారైనవి, అక్కడక్కడ సత్వగుణంతో కూడా తయారై ఉన్నాయి. మదహ, సంతోషం, అప్పుడప్పుడు వచ్చేటువంటి సంతోషం, అది సత్వగుణంతో తయారైందే. అది శత్రువే అయినా సరే సత్వగుణంతో తయారైంది. లేదా తిప్పుకుంటే సత్వగుణంతో తయారైనా సరే శత్రువులాగానే వ్యవహరిస్తోంది. గుణాలతో వచ్చినవి ఇవి, ఆ గుణాలతోనే శరీరం వచ్చింది, ఆ గుణాలతో ఈ భావాలు వచ్చినాయి. కానీ అవి ఒకదానికొకటి కొట్టుకుంటున్న సంగతి తెలియక ఒకదానికొకటి సహకరించుకుంటున్నాయి అని ఒకదానితో కలిపేసుకుంటున్నాడు జీవుడు. ఇలాంటి వాడు యుద్ధం ఏం చేస్తాడు? యుద్ధం చేసి ఏం గెలుపును సాధిస్తాడు అని మహర్షి గారు అడుగుతున్నారు. రజః ప్రమాదః క్షుత్ నిద్ర శత్రవస్త్వేవమాదయః రజస్తమః ప్రకృతయః సత్వ ప్రకృతయః క్వచిత్ అనే శ్లోకంలో. ఇంకా కాంప్లికేట్ చేసేస్తున్నారు మీరు. కాంప్లికేషన్ పెరిగిపోతుంది. శరీరం ఏదో మంచికి ఉపయోగించుకోవాలి అని అన్నారు, బాగుందనుకుంటే శరీరాన్ని ఎందుకు వాడుకోలేకపోతున్నాము అని మనలో ఏదో స్వగతంగా అడిగితే శరీరంలో ఉన్నవన్నీ, శరీరానికి సంబంధించిన భావాలన్నీ ఈ నికృష్టమైన భావాలు, శత్రువులు లాంటి భావాలు అని చెప్పారు. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే శరీరంతో పాటుగానే వచ్చినాయి. శరీరం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పారు. ఇప్పుడు వీటి మీద గెలుపుని సాధించడం ఎట్లా, లేదా వీటిని ఎట్లా తప్పించుకోవటం, ఏం చేయటం, ఎలా వీటి మీద గెలుపుని సాధించాలి, లేదా వీటిని ఎలా తోసిరాజనాలి? సమాన స్వభావం ఉండేటువంటి శరీరము, అందులో శరీరంలో ఉండేటువంటి దుస్వభావాలు లేకపోతే ఈ దుష్ట గుణాలు, వీటి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవటం అంటే శరీరాన్ని అయితే వాడుకోవాలి, దాన్ని కూడా సమర్థవంతంగా వాడుకోవాలి. ఈ శరీరంలో ఉండేటువంటి ఈ దుర్గుణాలు వీటన్నిటిని మాత్రం బయటికి తోసేయాలి అనే దాన్ని ఎలా సాధించటం, దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అంటే దానికి చెప్తున్నారు. యావన్ృకాయరథం ఆత్మవశోపకల్పం ధత్తే గరిష్ఠ చరణార్చనయా నిశాతం జ్ఞానాసిమచ్యుతబలో దధదస్తశత్రు స్వరాజ్యతుష్ట ఉపశాంత ఇదం విజహ్యాత్ అని. యావత్ నృకాయ రథం, ఈ శరీరం అనేటువంటి రథం, అందులోనూ మనిషి తాలూకు శరీరం అనే రథం, నృకాయ రథం. దీంట్లో ఆత్మవశోపకల్పం, ఉపకల్పం ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ పరికరాలు, వీటిని ఆత్మవశం తన అదుపులోకి తెచ్చుకోవాలి. ఆత్మవశోపకల్పం. ఆత్మవశోపకల్పం ధత్తే చేత్, తన ఇంద్రియాలను, మనస్సును తన అధీనంలో ఉంచుకుని నడుచుకునే మాట అయితే ధత్తే, అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు, శత్రువుల మీద గెలుపు వస్తుంది. మనస్సును, ఇంద్రియాలని కనుక అదుపులో ఉంచుకోగలిగితే వచ్చేస్తుంది. అదేదో సామెత చెప్పినట్టుంది, అది లేకే కదా బాధపడుతున్నాము, అదే ఎలా అవుతుంది అంటే గరిష్ఠ చరణార్చనయా. గురువులు అంటే మామూలు గురువులు కాదు, గరిష్ఠ గురువులకే గురువులు, గుగ్గురువులు లేదా జగద్గురువులు, అలాంటి వాళ్ళ యొక్క చరణార్చనయ పాదసేవతో వచ్చేస్తుంది. గురుసేవ చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. గురువులను కనుక ఆశ్రయిస్తే అన్నీ వస్తాయి.
గురువులను సేవించుకుంటే వాళ్ళ యొక్క క్రియా, వాళ్ళకు సేవ అనేటువంటి క్రియతో ఇవన్నీ రావు. వాళ్ళు చెప్పిన మాటలను చక్కగా వింటే, సేవ చేసుకుని వాళ్ళ మీద ప్రేమను పెంచుకుని వాళ్ళు చెప్పేటువంటి మాటల్ని కనుక శ్రద్ధగా వింటే ఇవన్నీ వచ్చేస్తాయి. గరిష్ఠ చరణార్చనయ. అలాంటప్పుడు గురువులను సేవించుకుని వాళ్ళు చెప్పే మాటలను విని దాని ప్రకారం గనక నడుచుకుంటే నిశాతం రథం, మంచి పదును తేలి ఉంటుంది రథం. రథానికి కూడా పదును ఉండాలి కదా, మెరుపు ఉండాలి, లేదా వేగంగా సాగే గుణం ఉండాలి, లేదా జమ్ జమ్ అని దూసుకుపోవాలి అని అనుకుంటాం కదా. అలా నిశాతం పదునెక్కి ఉంటుంది, పదును తేలి ఉంటుంది రథం. అలా పదును తేలినప్పుడు, రథమే పదును తేలినప్పుడు జ్ఞానాసిం, అందులో జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని ఉంచుకోవాలి. జ్ఞానాసిం, జ్ఞానం అనేటువంటి ఖడ్గం గనక ఈ రథంలో ఉంటే, అది సహజంగానే పదునెక్కి ఉంటే, లేదా జ్ఞానాసిం నిశాతం, జ్ఞానం అనేటువంటి ఖడ్గాన్ని ఇంకా బాగా పదునెక్కిస్తే దధదస్తశత్రు, అది కనుక చేతిలో ఉంటే అస్తశత్రు, ఈ శత్రువులందరూ తొలగిపోతారు. గురువుల పాద సేవను చేసుకుని వారు గురువులు చేసినటువంటి ఉపదేశం ద్వారా జ్ఞానాన్ని సాధించుకుని ఆ జ్ఞానానికి పదును పెట్టుకుని జ్ఞానాన్ని బలంగా ఉంచుకున్నట్లయితే ఈ శత్రువులన్నీ కూడా, ఈ శత్రువుల లాంటి భావాలన్నీ కూడా తొలగిపోతాయి. జ్ఞానం లేక అజ్ఞానం వలన ఈ శత్రువులన్నీ వచ్చినాయి. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది. ఏ యోద్ధ అయినా సరే, ఏ వీరుడైనా సరే ఒంటరిగా వెళ్ళి యుద్ధం చేయలేడు కూడాను. ఒకప్పుడు అసలు పాతకాలపు యుద్ధ విధానాల ప్రకారం అయితే ఒక రథం మీద ఎక్కినవాడు యుద్ధానికి బయలుదేరాలంటే వాడి చుట్టూ చాలామంది ఉండాలి, చాలా సరంజామా ఉండాలి, చాలామంది జనాంగం ఉండాలి. చక్రాన్ని రక్షించేవాడొకడు, రథాన్ని రక్షించేవాడొకడు, లేదా ధ్వజాన్ని రక్షించేవాడొకడు, అశ్వరక్షకుడు, సారథి రక్షకుడు అని చాలామంది ఆ రథం చుట్టూ ఉండాలి. ఈ రథి అనేవాడు దాని మీద నుంచుని వీళ్ళందరినీ రక్షించుకుంటూ, తనను తాను రక్షించుకుంటూ, రథాన్ని రక్షించుకుంటూ యుద్ధం చేయాలి. అది యుద్ధ ప్రక్రియ. అలాంటి బలాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏమా బలం? అచ్యుత బల, అచ్యుతుడు అనేటువంటి బలగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆయన ఒక్కడే అని అనుకోక్కర్లేదు, ఆయన ఒక్కడైనా చాలు. అచ్యుత, ఆయన కదలడు. ఈ చుట్టూ రథానికి రక్షణగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దెబ్బ తగిలితే పక్కకు జరుగుతారు, లేదా గట్టిగా బాణం గుచ్చుకుంటే అక్కడికక్కడ హరిమంటారు. కానీ ఈయన అచ్యుత, తన స్వభావం నుంచి, తన స్వరూపం నుంచి కొంచెమైనా సరే కదలడు. అలాంటివాడు. ఆయన్ని బలంగా ఉంచుకోవాలి, అచ్యుతుడిని బలంగా ఉంచుకోవాలి, మనసులో అచ్యుతుడిని బలంగా నిలుపుకోవాలి. అలా నిలుపుకుంటే గురువుల వాక్యాలు, అచ్యుతుడి యొక్క రూపము, ఈ రెండు గనక మనసులో ఉంటే, అది బలంగా గనక నాటుకుపోతే జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం వస్తే ఈ శత్రువులందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ దారి చూసుకుంటారు. దధదస్తశత్రు, అప్పుడు ఇలాంటి వాడికి స్వరాజ్యం, బయటి రాజ్యం కాదు, స్వరాజ్యం, తన యొక్క స్వరూపభూతమైనటువంటి ఆనందం అనేటువంటి రాజ్యం వస్తుంది. ఆ స్వరాజ్య తుష్ట, ఆ స్వరాజ్యంతో సంతోషపడాలి. పక్కవాడి రాజ్యం, ఆ రాజ్యం, ఈ రాజ్యం కాదు, స్వరాజ్యం రావాలి అని అనుకోవాలి, దాంతో తృప్తి పడాలి. స్వరాజ్య తుష్ట, ఆ తుష్టి అనేది వస్తే ఎప్పుడైనా అంతే కదా, సంతోషం లేదా తృప్తి అనేది కలిగితే ఉపశాంత, చల్లారుతాడు. యుద్ధానికి వెళ్ళినటువంటి వీరుడు యుద్ధం చేసి నేను గెలవదలుచుకున్నది, నేను గెలవవలసింది గెలిచేశాను అని అనుకుని కాసేపు కూర్చుంటాడు కదా. అట్లాగే ఉపశాంత, ఈ జీవుడు కూడా చక్కగా చల్లారుతాడు. ఇదం విజహ్యాత్, అప్పుడు ఈ దేహం మీద అభిమానాన్ని పూర్తిగా విడిచిపెడతాడు, లేదా ఆ సమయంలో ఈ దేహం మీద అభిమానాన్ని విడిచిపెట్టుకోవాలి. రథాన్ని ప్రయాణానికి వాడుకోవాలి, యుద్ధానికి వాడుకోవాలి. యుద్ధం అయిపోయిన తర్వాత ఈ రథం మీద అభిమానాన్ని ఉంచుకోకూడదు. ఎంత మహారథి అయినా సరే 24 గంటలు లేదా 24/7 రథంలో కూర్చుంటాడా? రథంలోనే కాలక్షేపం చేస్తాడా? అక్కడి నుంచి దిగి తాను ఏ దేశాన్ని గెలిచాడో ఆ దేశానికి రాజు అవ్వక్కర్లేదా? లేదా అక్కడ ప్యాలెస్కి వెళ్ళక్కర్లేదా? అక్కడ తన సౌఖ్యాన్ని అనుభవించక్కర్లేదా? రథి అనే పేరుంది కదా అని రథంలో కూర్చుంటాడా? ఏరు దాటినవాడు తెప్పనే పట్టు కూర్చుంటాడా? ఏరు దాటినవాడు తెప్పని తగలేయకూడదు. అదే సమయంలో ఏరు దాటినవాడు తెప్పని పట్టుకుని కూర్చోకూడదు.
అలాగే ఇదం విజహ్యాత్, ఏరు దాటిన తర్వాత ఈ తెప్పని వదిలిపెట్టాలి, తెప్పని వదిలిపెట్టి అవతల తీరంలోకి అడుగు పెట్టాలి అని మహర్షి గారు చెప్తున్నారు. యావన్ృకాయ రథమాత్మవశోపకల్పం ధత్తే గరిష్ఠ చరణార్చనయా నిశాతం జ్ఞానాసిమచ్యుతబలో దస్తశత్రు స్వరాజ్యదుష్ట ఉపశాంత ఇదం విజహ్యాత్ అనే శ్లోకంలో. దీని తాలూకు చిహ్నాలు కఠోపనిషత్తులో ఉన్నాయి. తస్యేంద్రియాణ్యవశ్యాని దుష్టాశ్వ ఇవ సారథే, తస్యేంద్రియాణి వశ్యాని సదశ్వ ఇవ సారథే అని శ్లోకాలు ఉన్నాయి. ఆ మంత్రాల సారాన్ని ఇంకా బాగా రీఫైన్ చేసి ఈ శ్లోకంలో ఉంచారు. ఇంద్రియాలు వీటన్నిటినీ సరి చేసుకోవాలి, ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా అదుపులోకి తెచ్చుకోవాలి. ఇంద్రియాలన్నిటినీ అదుపులోకి తేవాలంటే గురువు అనుగ్రహం ఉండాలి, వాటితో పాటు అచ్యుత బలం అనేది ఉండాలి. పరమాత్మ, గురువు ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం ఉండాలి, వాటితో పాటు తన యొక్క ప్రయత్నం ఉండాలి. ఇవన్నీ కలగలిస్తే వీటి మీద విజయం అనేది తథ్యం అని ఆ కఠోపనిషద్వాక్యాల యొక్క సారాన్ని అద్భుతంగా ఈ శ్లోకంలో వర్ణించి నోచేత్ ప్రమత్తమసరింద్రియవాజిసూతానీతోత్పథం విషయదస్యుసు నిక్షిపంతి తేదస్యవస్సహయసూతమముంతమోంధే సంసారకూప ఉరుమృత్యుభయే క్షిపంతి అని చెప్తున్నారు. కఠోపనిషద్వాక్యాల యొక్క మరొక సారాన్నే ఈ శ్లోకంలో కూడా చెప్తున్నారు. నోచేత్, ఒకవేళ గురువులను ఆశ్రయించుకుని పరమాత్మను మనసులో నిలుపుకుని జ్ఞానాన్ని సాధించుకుని ఈ అంతఃశత్రువుల్ని తోలుకోలేకపోతే, అంతఃశత్రువుల్ని ఇలాగే ఉంచేస్తే, నా శత్రువులు కాబట్టి నాకు ఇష్టమైనవి అని అనుకుంటే, అదేదో సామెత తెలుగులో నా కుంపటి అని బొగ్గులతో నిండిన లేదా బాగా వేడిగా ఉన్న కుంపటిని ముద్దు పెట్టుకుంటే, నోచేత్ ప్రమత్తం, ఇలాంటి ప్రమాదానికి గురైన లేదా నేను ఇలా ఉండకూడదు అనేటువంటి అభిప్రాయం లేనటువంటి జీవుణ్ణి అసదింద్రియవాది సూతాహ, అసదింద్రియాణి వశంలో లేనటువంటి, అదుపులో లేనటువంటి ఇంద్రియాలు అనేటువంటి గుర్రాలు, అదుపులో లేనటువంటి మనస్సు అనేటువంటి తాడు, అదుపులో లేనటువంటి బుద్ధి అనే సారథి, అసదింద్రియవాజి సూతాహ, ఇవన్నీ కూడా నీ ఉత్పథం నీత్వా, వెళ్ళవలసిన దారిలో కాకుండా వెళ్ళకూడని దారిలో, దారి కాని దారిలో ఈ రథాన్ని నడిపించేస్తాయి. తెలుగులో సామెత కూడా ఉంది కదా, రౌతు సరి అయిన వాడు కాకపోతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచింది అనే సామెత ఉంది కదా. అలాగే ఈ సారథి లేదా ఈ యజమాని సవ్యంగా లేకపోతే, ఈ యజమాని చేయవలసిన పనులు చేయకపోతే, ఈ రథి అనేవాడు సరిగ్గా చేయకపోతే సారథి దగ్గర నుంచి మాట వినరు. సారథి మాట వినడు, ఆ కళ్ళాలు సరిగ్గా పనిచేయవు, గుర్రాలు సరిగ్గా నడవవు, ఎవరి దారిన ఎలా పడితే అలా లాగి ఉన్న దారి నుంచి తీసుకెళ్ళి ఎటో పారేస్తాయి. నీత్వోత్పథం, శాస్త్ర మార్గంలో నడిపించకుండా ఉత్పథం అశాస్త్రీయ మార్గంలో నడిపించేసేస్తాయి ఇవన్నీను. అప్పుడు విషయ దస్యుషు నిక్షిపంతి, ఈ రథం కాస్త వెళ్ళి విషయాలు అనేటువంటి బందిపోట్ల దగ్గరికి చేరుతుంది. లేదా ఈ రథాన్ని లాక్కెళ్ళి ఈ బందిపోట్ల లాంటి విషయాలకి ఒప్పచెప్పేస్తాయి ఇవన్నీను. నిక్షిపంతి, మీరు పుచ్చేసుకోండి, హాయిగా ఎంజాయ్ చేసేయండి వీడిని పట్టుకుని అని వదిలేస్తాయి. పుల్లు ఎవరికో ఒకరికి ఇస్తాయి కదా, వాళ్ళైనా జాగ్రత్తగా చూసుకుంటారు కదా. హెబే తే దస్యవహ, ఆ బందిపోట్లు, ఆ దుండగులు, సహయసూతమముం, తమకు ఒప్పజెప్పినటువంటి జీవుణ్ణి పట్టుకుంటాయి. అలాగే తమకు ఒప్పజెప్పినటువంటి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు వీటిని కూడా లాగేసుకుంటాయి. ఏదో మనకి ఒక ఆహారం లాంటివి అందించాయి కదా అని వాటి మీద ఏమీ దయ చూపకుండా సహయసూతం అముం తమోంధే సంసారకూపే క్షిపంతి. తమోంధే, గుడ్డి చీకటిగా ఉండేటువంటి, తమో గుణంతో పూర్తిగా ఆవరించబడి ఉన్నటువంటి సంసారం అనేటువంటి ఒక బావిలో, నీరు లేని బావిలో, పాడుబడిన బావిలోకి తోసి పారేస్తాయి. పోనీలే ఎక్కడో చోట అసలు ఏమీ కదలికలు లేకుండా ఓ చోట రథం ఉంటుంది కదా అనుకోవటానికి వీల్లేదు. అది పాడుబడిన బావి.
చీకటిగా ఉన్న బావి, ఆ చీకటిగా పాడుబడి ఉండేటువంటి ఆ బావిలోకి వెళ్ళిన వాడికి ఏం మిగులుతుంది? భయం మిగులుతుంది. అలాగే ఇక్కడ కూడా ఊరు మృత్యు భయే, మృత్యువు అనేటువంటి భయం, మామూలు భయం కాదు, ఊరు తలుచుకుంటేనే గడగడ వణికిపోయేటువంటి భయం, చాలా పెద్దదైన భయం. మనిషి అన్నవాడికి ఈ మృత్యువు అనే దానికంటే మించి మరొక భయం అనేది లేదు అనే స్థాయిలో ఉండే భయం. మిగతావన్నీ వ్యవహారపు మాటలు. ఏం మాటలు? నాకు మరణం కంటే కూడా అవమానం అనేదే ఎక్కువ అనే మాట వ్యవహారపు మాట. నేను మా అవమానాన్ని లెక్క చేస్తాను అనే అర్థంలో ఉండే మాట. దాని మీద అంత భయం లేదు. అవమానాలు అవుతూ ఉంటాయి, సైలెంట్గా కొంతకాలం పోతే వాళ్ళు మర్చిపోతారు, మనం ఎలాగూ మర్చిపోతాము, సరిపోతుంది అనే ఫీలింగే అందరికీ ఉంటుంది. కాబట్టి అవమానం పెద్ద భయం కాదు, అసలు భయం మరణం అనేటువంటి భయం. అలాంటి మరణ భయంతో కూడినటువంటి పాడుబడిన బావి లాంటి ఈ సంసారంలోకి అది తోసేస్తుంది. నోచేత్ప్రమత్తం అసదింద్రియవాజిసూతా నీత్వోత్పథం విషయదస్యుషు నిక్షిపంతి తేదస్యవ సహయసూతమంతమోంధే సంసారకూప ఉరు మృత్యుభయే క్షిపంతి అని మహర్షి గారు ఈ 6వ శ్లోకంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు 6 శ్లోకాల్లోనూ కలిపి అంటే శరీరాన్ని సరిగ్గా వాడుకోవాలి. శరీరాన్ని సరిగ్గా వాడుకోవటం అంటే ఏంటి అంటే ఈ శరీరంలో ఉండేటువంటి మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వీటి మీద పట్టు సాధించాలి. ఆ పట్టు సాధించడం ఎలా? గురువు గారిని ఆశ్రయించాలి. గురువుగారిని ఆశ్రయించడంతో పాటుగా మనస్సులో పరమాత్మను ఉంచుకోవాలి. ఉంచుకొని కనుక చేస్తే వీటి మీద పట్టు వస్తుంది. వీటి మీద పట్టు వస్తే శత్రువుల్లాగా పనిచేసేటువంటి భావాలన్నీ కూడా ఎక్కడివి అక్కడ సర్దుకుంటాయి. సర్దుకుంటే మనస్సు స్వచ్ఛంగా అవుతుంది. ఆ స్వచ్ఛమైన మనస్సుతో ఈ శరీరంతో ప్రణవం అనేటువంటి ధనుస్సును తీసుకుని పరమాత్మ వైపుకి తనను తాను బాణంగా చేసుకుని సంధించుకుని వెళ్ళిపోవటమే, ప్రయాణం చేసేయటమే. ప్రయాణం చేసేసి ఆ పరమాత్మలో ఈ జీవుణ్ణి కలిపేసుకోవటమే. అలా కలుపుకోవటానికి ఈ శరీరం ఉపయోగపడుతుంది. శరీరం పూర్తి వేస్ట్, హోప్లెస్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. శరీరాన్ని సరిగ్గా వాడుకోవటం లేదు అని చెప్పటమే శరీరాన్ని తిట్టడంలో ఉండేటువంటి ఆంతర్యము అని చెప్పారు. ఒకవేళ కనుక ఈ పని చేయలేకపోతే మిగిలేది ఏమిటి అంటే ఈ సంసారమే మిగులుతుంది. ఈ సంసారంలో ఉండేటువంటి భయాలే మిగులుతాయి, ఈ సంసారంలో ఉండేటువంటి దుర్గుణాలే మిగులుతాయి, ఈ సంసారంలో ఉండేటువంటి తీరని కోరికలు, కోపాలు, తాపాలు ఇవే మిగులుతాయి. ఎదుటివాడిని చూసి ఏడుస్తూ ఉండటం, ఎదుటివాడిని చూసి అసూయపడుతూ ఉండటం, ఇలాంటివే మిగులుతాయి. మిగిలేవి అవే. కేవలం భయము లాంటి దుర్భావాలు, భయము లాంటి కష్టపెట్టేటువంటి భావాలు తప్ప మంచి అనేది ఈ సంసారంలో వెతుక్కోనక్కర్లేదు అని మహర్షి గారు ఈ 6 శ్లోకాల్లోనూ చెప్తున్నారు. చెప్పడానికి ఉపనిషత్తు నుంచి భావాలు తీసుకొచ్చి పెట్టినట్టుగా కనిపిస్తోంది, కానీ ఆ భావాలని, ఆ ఉపనిషద్ వాక్యాలని ఇంత అందంగా వ్యాఖ్యానం చేయటం అనేది మాత్రం చాలా అసామాన్యమైన విషయం. ఇంత అందంగా వ్యాఖ్యానం చేసి శరీరాన్ని మనం ఏ రకంగా భావన చేస్తున్నాము, శరీరాన్ని శాస్త్రాలవన్నీ ఎలా నిందిస్తున్నాయి, శరీరాన్ని వాడుకోవాల్సినటువంటి తీరేంటి అనే విషయం మీద ఇంత క్లియర్గా, ఇంత క్లారిటీతో చక్కగా చెప్పినటువంటి సందర్భాలు చాలా అరుదు. ఆ అరుదైనటువంటి సందర్భాన్ని ఈ 6 శ్లోకాల్లోనూ మహర్షి గారు తీసుకొచ్చి మనకి చూపిస్తున్నారు. వెళ్ళొచ్చు, ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చు, కానీ నెక్స్ట్ కంటెంట్ 10 శ్లోకాల కంటెంటు. అది మొత్తం ఒక బంచ్గా ఆ శ్లోకాలను చదువుకుంటే ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మనం ఈ విషయాన్ని ఇక్కడికి ఆపుకుందాము. 6 శ్లోకాలైనా పర్వాలేదు కాబట్టి ఇక్కడికి ఆపుకుందాము. మళ్ళీ మొదటికి వచ్చారు. గురువులను ఆశ్రయించటమే, గురువును నమ్మటమే, అచ్యుతుడైనటువంటి పరమాత్మని, అందులోనూ అచ్యుత పరమాత్మ రూపాన్ని మనసులో ఉంచుకోవటమే అన్నిటికీ మూలం అని చెప్పారు. జ్ఞానాన్ని సాధించటమే పరమావధి అని చెప్పారు. ఏ వస్తువుకైనా సరే వాడకం అనేది సవ్యంగా ఉండకపోతే, తప్పుడు వాడకం అనేది ఉంటే దాన్ని నిందించటం అనేది సహజంగా జరుగుతుంది అనే మాట చెప్పారు. ఈ మాటల్లో ఏ మాట మీద మనకేం ప్రతిపత్తి లేదు. ఏ వస్తువునైనా సవ్యంగా వాడాలి అనే విషయం మనం కూడా ఒప్పుకుంటాము. ఏ వస్తువునైనా సరే చాలా ఖర్చు పెట్టి, చాలా శ్రమ కోర్చి పెద్ద పెద్ద వస్తువులు తీసుకుంటే దాన్ని సరిగ్గా వాడకపోతే ఏం ఉపయోగం?
కష్టపడి చాలా ఖరీదైన మంచి ట్రెడ్మిల్ మిషన్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాని మీద కుక్కలను నడిపిస్తే ఏం ఉపయోగం? కుక్కల్ని ఎందుకు వాకింగ్ చేయించడము? చేస్తే మనం చేయాలి అనుకుంటాం కదా సహజంగానే. సరదాకి కుక్కల్ని నడిపించచ్చేమో కానీ కుక్కల కోసం ఎవరు ట్రెడ్మిల్ కొనరు కదా. అలాగే ప్రతి వస్తువుకి దాని యొక్క అసలు ఉపయోగం ఉన్నప్పుడే దానికి లాభం ఉన్నట్లుగా ఈ శరీరం అనేటువంటి వస్తువు కూడా అసలు ఉపయోగం ఇది, ఈ ఉపయోగం ఉన్నప్పుడే దీనికి లాభం అనే విషయాన్ని మనం గుర్తించాము అని చెప్పుకోవచ్చు. ఏమన్నా మిగుళ్ళు బగుళ్ళు ఉంటే గుర్తుంచుకోవాలి అనైనా చెప్పుకోవచ్చు. గుర్తుంచుకున్న తర్వాత ఈ శరీరంతో పాటుగా ప్రవేశించినటువంటి శత్రువుల్ని ఎలా వదులుకొట్టుకోవాలి, ఈ అంతర్గత అనుకూల శత్రువులు లాంటి వాళ్ళు, దయాదులు లాంటి వాళ్ళను వీళ్ళందరినీ ఎలా బయటికి తోలుకోవాలి అనేటువంటి ఆలోచన చేసుకోవాలి. ఈ భావాలలో చాలా వరకు మనకు తెలుసు, ఇవి శత్రువులు లాంటివి అని మనకు కూడా తెలుసు. కాబట్టి ఈ శత్రువు లాంటి భావాలని ఎలా తోసేసుకోవాలి అనే సంగతి చూసుకోవాలి. చూసుకుని మనస్సుని స్వచ్ఛం చేసుకుని స్వచ్ఛమైన మనస్సుతో ఈ శరీరాన్ని సరిగ్గా వాడుకుని చేయవలసిన సాధన ఏంటి అని నిర్ణయించుకునేందుకు దారి చూసుకోవాలి. మనం ఈ పనులన్నీ సక్రమంగా ఇంకా కూడా దీన్ని మనం థరోగా చర్చించుకుంటూ ఈ భావాన్ని మనసులోకి బాగా ఎక్కించుకుందాము. మనకి ఈ భాగం బాగా మనసుకి ఎక్కి మన మనసు స్వచ్ఛంగా తయారయ్యి మన మనసులో ఏ రకమైనటువంటి దుర్గుణాలు లేక మన శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మలో కలిసిపోవటానికి వీలుగా తయారయ్యేటట్లుగా, అలాంటి యోగ్యతతో అవన్నీ నిండి ఉండేటట్లుగా ఆశీర్వదించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈ 6 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. ఆహుః శరీరం రథమింద్రియాణి హయానభీషూన్మన ఇంద్రియేశం వర్త్మాని మాత్రాధిషణాంచ సూతం సత్వం బృహద్బంధురమీశ సృష్టం. అక్షం దశ ప్రాణమధర్మధర్మౌ చక్రేభిమానం రథినంచ జీవం ధనుర్హితస్య ప్రణవం పఠంతి శరంతు జీవం పరమేవ లక్ష్యం. రాగోద్వేషశ్చ లోభశ్చ శోకమోహౌ భయం మదః మానోవమానోऽసూయా చ మాయా హింసా చ మత్సరః. రజః ప్రమాదః క్షున్నిద్రా శత్రవస్త్వేవమాదయః. రజస్తమః ప్రకృతయః సత్వప్రకృతయః క్వచిత్. యావన్నృకాయ రథమాత్మవశోపకల్పం ధత్తే గరిష్ఠచరణార్చనయా నిశాతం. జ్ఞానాసిమచ్యుతబలో దధదస్తశత్రుః స్వరాజ్యతుష్ట ఉపశాంత ఇదం విజహ్యాత్. నోచేత్ ప్రమత్త మసదింద్రియవాజిసూతాః నీత్వోత్పథం విషయదస్యుషు నిక్షిపంతి. తేదస్యవః సహజసూతమముంతమోంధే సంసారకూప ఉరుమృత్యుభయే క్షిపంతి. ఇది శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే పంచదశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.